గత 2 రోజుల నుంచి జనసేన పార్టీ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళకి భజన చేసే మీడియా పవన్ కళ్యాణ్ గురించి, పిఠాపురం గురించి తెగ రాస్తున్నారు, తెగ చూపిస్తున్నారు. పిఠాపురంలో గత 9 నెలల్లో 100 కోట్లతో పనులు కూడా ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడ్డాడు. గత ఎన్నికల హామీలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా నెరవేరుస్తున్నాడు. పిఠాపురం అడ్డా పవన్ కళ్యాణ్, పిఠాపురం అంటేనే పవన్ కళ్యాణ్ అడ్డా అనేసి మాట్లాడుకుంటున్నారు వాళ్ళంతా కూడా. దానికి సంబంధించి వాళ్ళ కరపత్రికలో వార్తలు కూడా రాశారు. పిఠాపురంలో 100 కోట్లతో ఏం పనులు మొదలుపెట్టారో ఒకసారి తెలుసుకుందాం. పిఠాపురం నియోజకవర్గంలో గత 9 నెలల్లో 100 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు చేశామని పవన్ కళ్యాణ్ తెలిపాడు. పిఠాపురం 30 పడకల సామాజిక ఆసుపత్రిని 30 కోట్లతో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా మార్చేందుకు శంకుస్థాపన చేశాడు. కొత్తపల్లిలో 2 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం, గొల్లపురంలో 150 ఏళ్ల చరిత్ర ఉన్న సీతారామస్వామి దేవస్థానంలో మందిరం, రథశాలకు 48 లక్షలు, చేబ్రోల్లో 1.32 కోట్లతో చేపట్టిన సీతారామస్వామి ఆలయ ప్రాకార మండప పనులకు శంకుస్థాపన చేశాడు. ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ వర్గాల మహిళల ఆర్థికాభివృద్ధికి ఉచిత దర్జీ శిక్షణ ప్రారంభించింది. పిఠాపురం నియోజకవర్గంలో 3,456 మందికి 8.64 కోట్ల విలువైన కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. 2,000 టార్పాలిన్లు రైతులకు ఉచితంగా ఇచ్చారు. 50% రాయితీపై 103 రోబోవేటర్లు, పవర్ టిల్లర్లు, స్ప్రేయర్లు అందజేశారు. ఇది ఈనాడు రాసినటువంటి వార్త. మొత్తం 100 కోట్లతో పనులు ప్రారంభించాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి రాశారు. చాలా బాగుంది. అధికారం ఇచ్చింది పనులు చేయడానికే కదా, ఖాళీగా కూర్చొని సినిమా షూటింగ్ చేసుకోవడానికే. ఎవరైనా సరే ఎమ్మెల్యేగా గెలిపిస్తే వాళ్ళ నియోజకవర్గానికి డెవలప్మెంట్ కోసమే పనిచేయాలి. మాది ఒక పెద్ద వార్త, మంచిది. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాబట్టి పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అని చెప్పేసి మరోసారి జన సైనికులంతా కూడా నిరూపించారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు, సరే బాగానే ఉంది. మరి ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, పిఠాపురంలో 100 కోట్లు సరే, మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏమిటి? నారా లోకేష్ మంగళగిరికి, పవన్ కళ్యాణ్ పిఠాపురంకి, చంద్రబాబు నాయుడు గారు కుప్పం అని చెప్పుకోవడం కన్నా అమరావతి అంటే చాలా బాగుంటుంది కదా. అందుకని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అమరావతికి 100 కోట్లు అప్పులు తెచ్చి మరీ ఖర్చు పెట్టుకుంటున్నారు కదా, తప్పు అయితే లేదు, మంచిదే. కానీ మిగతా ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం పరిస్థితి ఏమిటి? వాటన్నింటిని కూడా గాలికి వదిలేశారా? పిఠాపురంలో 100 కోట్లు, మంగళగిరిలో 100 కోట్లు, అమరావతిలో 1000 కోట్లు కుమ్మరిస్తున్నారు కదా. ఈ 3 నియోజకవర్గాల అభివృద్ధి సరిపోతుందా రాష్ట్ర వ్యాప్తంగా? మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు లేరా? మిగతా నియోజకవర్గాల అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా? వెనుకబడిన ప్రాంతాల ఉత్తరాంధ్ర, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా? చెప్పాలా? 100 కోట్లు పిఠాపురం 100 కోట్లు, పిఠాపురం 100 కోట్లు అని చెప్పేసే మాట్లాడుతున్నారు. నారా లోకేష్ నాయుడు గారేమో మంగళగిరి అనేసి మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారేమో అమరావతి అని చెప్పేసి కలవరించిపోతున్నాడు. ఈ 3 సరిపోతాయా? ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలా? మీ నియోజకవర్గాల అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా? ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా? మరి ఆ నియోజకవర్గాలకి కూటమి ప్రభుత్వం ఎందుకు నిధులు సమకూర్చలేకపోతుంది? ఆ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు ఎమ్మెల్యేలకు? చెప్పాలా? ఈ రాష్ట్రంలో ఈ 3 నియోజకవర్గాలు మాత్రమే ఉండేది? మిగతా నియోజకవర్గాల్లో మనుషులు లేరా? మిగతా నియోజకవర్గాల జనాలు లేరా? మిగతా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి ఓట్లు వేయలేదా ప్రజలు? మరి వాళ్ళ అభివృద్ధి పరిస్థితి ఏమిటి? వాళ్ళ సంక్షేమ పరిస్థితి ఏమిటి? అడిగేవాళ్ళే, ఎవరు అడగడు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం కోసం 100 కోట్లు ఖర్చు పెట్టాడు, నారా లోకేష్ నాయుడు గారు మంగళగిరి కోసం 100 కోట్లు ఖర్చు పెట్టాడు, చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం లక్షల కోట్లు అప్పు చేసి మరీ ఖర్చు పెడుతున్నాడని చెప్పేసి రాస్తారు. మిగతా నియోజకవర్గాల గురించి మాట్లాడండి అయ్యా స్వామి. రాష్ట్రంలో ఉండేది 3 నియోజకవర్గాలు కాదు, 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ కూడా మీ ఎమ్మెల్యేలు గెలిచారు. జనసేన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గాలను కూడా పట్టించుకోండి, వాళ్ళ నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేయండి.
అవే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 11 సీట్లు గెలిచింది. ఆ నియోజకవర్గాలు కూడా ఎంతో కొంత నిధులు ఇచ్చి అభివృద్ధి చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అయ్యా అని చెప్పేసి మీకు అధికారం ఇస్తే నా మంగళగిరి, నా పిఠాపురం, నా అమరావతి అని చెప్పేసి జబ్బలు తెరుచుకుంటున్నారు. ఇది వీళ్ళ రాజకీయం, వీళ్ళ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి కావాలి, అందరూ కూడా మంచిగా ఉండాలి, ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి అన్నదే ప్రభుత్వాల యొక్క బాధ్యత. కానీ ఈ ప్రభుత్వం ఏమో వెరైటీగా పోతుంది, వెరైటీగా నడుస్తుంది. దానికి డప్పులు కొట్టడానికి మన మీడియా నా సామిరంగా ఇంకొక వేరే లెవెల్ ఇంకా.